మీరు అమ్మనిస్తూ ఉన్నారా? ఓకే ఓకే లక్ష్మణరావు గారు ఒక మాట. ఇప్పుడు మీరేమన్నారు ఇంతకు ముందు, మా ప్రభుత్వ హయాంలో దాదాపు 80% గిరిజనుల సమస్యల్ని మేము తీర్చామని అంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో ఇంకా అలాగే ఉన్నాయి సమస్యలు, వాళ్ళ సమస్యలు మీకు కనిపించట్లేదా అని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. 80% తీరిపోయినప్పుడు ఇంకా 20% ఎక్కడుంది అసలు? అంటే ఆల్మోస్ట్ మీ ప్రభుత్వ హయాంలో గిరిజనుల సమస్యల్ని మీరు తీర్చేశారు. మరి ఇంకో కొన్ని గ్రామాలు చాలా ఉన్నాయి, చాలా బాధపడుతున్నారు అని అంటే మీరే చెప్తున్నారు కదా, మీరే క్వశ్చన్ మీరే ఆన్సర్. మేము అదే చెప్తాం. 3775 హ్యామ్లెట్ విలేజ్లతో కలిపి ఉన్నటువంటి ట్రైబల్స్ ఏరియాలో మేము 2500 పైచకుల గ్రామాలకు మేము చేసాము. వీళ్ళకి మిగిలింది 1177 గ్రామాలు. 1177 గ్రామాల్లో వీళ్ళు చేసినది 601 గ్రామాలంటే మిగతా సుమారు 600 గ్రామాలు ఇంకున్నాయి కదా తల్లి. నేను అదే అన్నా, మేము చేసిన 80%, వీళ్ళు చేసిన 10%, ఇంకా 10% మిగిలింది తల్లి అని చెప్తా ఉన్నా. సాక్షి పేపర్ గెజెట్ చదవద్దు, మీరు జీవో నెంబర్లు ఉన్నాయన్నారు లక్ష్మణరావు గారు. మేము సాక్షి పేపర్ చదవము, మీరు ఏవైతే రామోజీ గ్రామాలు బూత్ కట్టి వ్యాసాలు తీసుకొచ్చిన మేము సాక్షి పేపర్ మేము సాక్షి పేపర్ కూడా ఇక్కడ చదవట్లా. చేశారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధి కోసం, గిరిజన ఆదివాసుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో అది మాత్రమే నేను చెప్పా. మీరు ఇంతవరకు మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ TV5, మీ మహా5, ఇంకో 5, ఆ 5, ఈ 5 అని మీరు మాట్లాడితే మేము ఏం చేయలేం. అది మీరు చేయాలా? మేము ముందు ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 100% మేము మాట్లాడుతూ ఉన్నాం. మీ ఎక్కడ అబద్ధం ఆడట్లా, మీ ఎక్కడ మీలాంటి దుర్భాషలు మాట్లాడట్లా, మీలాంటి కలవలు మాత్రం మీరు మాట్లాడట్లా, మీలాంటి హామీలు ఇచ్చి అలవగానే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి మభ్య పెట్టి వాళ్ళని ఎందుకు పనికి రాకుండా చేసే ఆలోచన మీద ఉన్న ఆలోచన మాకు లేదు. రాష్ట్ర ప్రజలు ఇలా చేశారంటే పైన కోడి చూపించి కింద తెల్లం పెట్టి మీరు తినండి, ఇదే కోరుకోర, ఇదే పొలం, ఇదే అంతా బిర్యానీ అని చెప్పి మీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుంది. ఆంధ్రప్రదేశ్లో కోట శ్రీనివాసరావు ఏ రకంగా అయితే కోడి చూసి కింద ఉన్నటువంటి రైతు తినేస్తూ ఉంటాడో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకి, SC ST మైనార్టీలకి, అన్ని వర్గాల ప్రజలకి మీరు అమ్మవారికి నమ్మవారికి మీరు చేసినటువంటి ద్రోహం, మీరు చేసినటువంటి అన్యాయం, మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన రాష్ట్ర ప్రజలు చెప్పాలి. లక్ష్మణరావు గారు మళ్ళీ మాట్లాడదాం. శేఖర్ గారు నమస్తే. చదవద్దు ఇక్కడ. మీరు రోడ్లు వేసేమన్నారా, జీవో నెంబర్ చెప్పండి. ల్యాప్టాప్లు పంచామన్నారా, జీవో నెంబర్ చెప్పండి. మేము జీవోలతో సహా చెప్తా ఉన్నాం. మీ జీవాలన్నీ దొంగ జీవాలు, మీ జీవాలన్నీ కాన్ఫిడెన్షియల్ జీవాలు, మీకు జీవాలు కనబడవు, మేవన్నీ రహస్య జీవాలు, మేము ఏం జీవాలు మేము బయట పెట్టామా? మీకు భయపడి జీవాలు దాయా, మీకు జీవాలు దాచేవాడు మీ జీవం ఏడు. ఎందుకంటే ఏదైతే TCS పేరు చెప్పి ఏదైతే లోన్లు కానీ, ఏదైతే రహస్య భూములు కానీ, ఏదైతే మీరు అన్నట్టుగా వర్షం వాళ్ళకి కానీ ఏదైతే భూములు ఇచ్చారో 99% అటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాష్ట్ర ఏజెంట్ల జీవోలు మా దగ్గర ఆ జీవోలను కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి. పబ్లిక్ చెక్ చేసుకోవచ్చు. మీకులాగా పబ్లిక్ డొమైన్ లో జీవో పెట్టకుండా రాష్ట్ర జీవోలు పెట్టుకొని ఆ జీవోలు జనాలకి కనబడకుండా, ఆ జీవోలు ఎవరికి కనబడకుండా దొంగ జీవోలు సృష్టించడంలో, హైట్ చేయడంలో అది చంద్రబాబు నాయుడు గారికి మీకే సంబంధించింది. 33 జీవోలు మీరు తీసుకున్నటువంటి జీవాలు, మీరు తెచ్చినటువంటి జీవాలు మీకేం జీవో కావాలి?
ఈ అయితే రోజు రిలీజ్ అయిన జీవోలు ఇవన్నీ. మీరు కొట్టండి. ప్రతి జీవో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ట్రైబల్ డెవలప్మెంట్ అవుతారు ఈ ఏదైతే ఉందో దాని గురించి మీరు మాట్లాడండి. జీవోలు ఉన్నాయి. మీరు చెక్ ఏదైతే చేసుకోవచ్చు. ఏదైతే మీరు మీరు గిరిజన చెప్పారో ప్రాంతాల్లో దాని గురించి మీరు మాట్లాడండి. జీవోలు కానీ, మీకులాగా లేదా కంప్యూటర్లో మీకులాగా ల్యాప్టాప్లో రాష్ట్ర జీవోలు జీవోలు కానీ పెట్టుకో చూపించండి. దొంగ మేము ఈ జీవోలు రోజు చూపించు రిలీజ్ చేసినటువంటి పనికిరాని జీవోలు జీవోలు అన్నీ చూపించి ట్రాన్స్పరెంట్. ఇదిగో జీవో మీకు ఇదే నిజం చూపించండి, మీరు మీకు చూపించిందా చిత్తశుద్ధి నిజం మీరు చూపించండి. చెప్పిందా నిజం ఇదిగో మీరు జీవోలు. మాట్లాడిందా నిజం అనుకోవడం బ్రహ్మ. ఈ రోజు రిలీజ్ అయిన జీవోలు. ఖచ్చితంగా దీన్ని ఇంకా ఈ మీరు రోజు రిలీజ్ అయిన 2025లో జీవోలు ఏడు బ్రదర్ మీ 2026 వచ్చారు. ఈ రోజు 2026 నూతన సంవత్సరం కనీసం నూతన సంవత్సరం నిజంగా మాట్లాడండి బ్రదర్. నూతన సంవత్సరం నిజంగా మాట్లాడండి బ్రదర్. సంవత్సరం మొత్తం మీద అబద్ధాలు మాట్లాడతారు. ఇంకా ఈ రోజు కొత్త సంవత్సరంతో నిజాలు మాట్లాడండి బ్రదర్. ఈ రోజు కొత్త సంవత్సరం మనం అబద్ధం ఆడద్దు. మీరు అబద్ధం ఆడద్దు, నేను అబద్ధం ఆడను. మీరు ఆడితే నేను ఆడను. మనం నిజంగా మాట్లాడతాం, నిక్కచ్చిగా మాట్లాడతాం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం, న్యాయంగా మాట్లాడతాం. అది అంతేగాని మీరు దొంగ జీవాలు తీసుకొచ్చి అబద్ధం జీవాలు చూపించి ఎందుకు పనికిరాని జీవాలు చూపించి ఇదే నిజం ఈ రకంగా చేస్తూ ఉన్నాం. ఇది ఎంతకాలం వంశీ గారు, వంశీ గారు, ఇది కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం నిజాలు చెప్పండి. కొత్తగా రాజకీయాలు చేయండి, కొత్తగా రాజకీయ వ్యూహాలు పొందండి, కొత్తగా ఏంటి మేడం ఇది? మేము రైట్ రైట్ లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, వంశీ గారు, వంశీ గారు ఏంటి ఇంత ఫైర్ అయిపోతున్నారు జీవాల విషయంలో మీరు? రైట్ శేఖర్ గారు, నేను ఈ రోజు లక్ష్మణ్ పవన్ కళ్యాణ్ గారు రైట్ 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 బ్రేక్